కాకినాడ గుడారిగుంటలో ద్వారంపుడి ప్రధాన అనుచరుడైన బల్లా సూరిబాబు అనుమతి లేకుండా 2 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టినట్లు నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించి అక్కడికి వెళ్లారు. దీంతో పోలీసులు, అధికారులు, ద్వారంపుడి అనుచరులకు మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ద్వారంపుడి కూడా ఘటనా స్థలికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టౌన్ ప్లానింగ్ అధికారి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి కాసేపు చర్చలు జరిపారు. అనంతరం అక్కడి నుండి ద్వారంపుడి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బల్లారి సూరిబాబు తెదేపా నాయకులకు తీవ్రమైన పదజాలంతో దూషించారు. వచ్చేది మా ప్రభుత్వమే, అంతు చూస్తానంటూ వీరంగం చేశారు. అయితే పవర్ కోల్పోయిన ద్వారంపుడి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఒకప్పుడు తను పిలిస్తే క్యూ కట్టిన పోలీసులు, తన కారు డోర్ తీసిన పోలీసులు, అధికారుల ముందే ఆయన చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి సూరిబాబు సుదీర్ఘకాలంగా ద్వారంపుడితో కలిసి ఉన్నారు. ఇలాంటి నాయకుడికి చెందిన ఇంటిని కూల్చేస్తుంటే ఊరుకోలేకపోయారు. తన అనుచరులతో కలిసి ద్వారంపుడి రంగంలోకి దిగారు. పోలీసులను తోచుకుంటూ వెళ్లి నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో నిస్సహాయ స్థితిలో ద్వారంపుడి వెనుతిరిగారు. ఆ తర్వాత సదరు నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయి వైసీపీ అధికారానికి దూరమైన అతనిలో ఏ మార్పు లేదని టీడీపీ నేతలు అంటున్నారు. కాకినాడలో అక్రమ కట్టడం గురించి అధికారులు ముందు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. మంగళవారం కూల్చేందుకు కార్పొరేషన్ అధికారులు వచ్చారు. అధికారులు అలా వచ్చారో లేదో కూల్చేందుకు వీలు లేదని భీష్మించుకుని ద్వారంపూడి చంద్రశేఖర్ కూర్చున్నారు. నిబంధనల మేరకు ఆ భవనం లేదని, కూల్చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. దాంతో ద్వారంపుడి తనపై నుంచి వెళ్లి కూల్చాలని అడ్డుకున్నారు. ఆయన ఒక్కసారిగా అలా ప్రవర్తించడంతో ఏం చెయ్యాలో అధికారులకు తోచలేదు. తమను డ్యూటీ చేయనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వారంపుడి చంద్రశేఖర్ ఇలా ప్రవర్తిస్తే ఆయన అనుచరులు రెచ్చిపోయారు. కాకినాడలో వైసీపీ రౌడీ ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోయాడంటూ టీడీపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియో షేర్ చేసింది. కాకినాడలో కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనం కడుతున్నారని ఆరోపించారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు ద్వారంపుడి బినామీ అనుచరుడికి నోటీసులు జారీ చేశారని పేర్కొంది. ఈ నోటీసులకు స్పందించకపోవడంతో అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చడానికి అధికారులు వచ్చారని తెలిపింది. మొత్తంగా ద్వారంపుడి ఈ ఘటన ద్వారా తొలిదెబ్బ తగిలిందనే కమెంట్స్ మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.